ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ సీజన్లో ఇదే ఇప్పటివరకు పెద్ద వర్షంగా చెప్తున్నారు రైతులు. ఈ సంవత్సరంలో ఖరీఫ్ ప్రారంభంలో 1-2 సార్లు చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. కానీ మొదటిసారి పూర్తి స్థాయిలో వర్షాలు పడుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాలు పడుతుండటంతో పొలం పనులు కూడా ఊపందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. జూలై 2వ వారం ముగిసినా ఈసారి వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. పంటలు సాగు చేసేందుకు ముందుకు రాలేదు. బోరుబావుల కింద, గోదావరి ఆయకట్టు కింద ఉన్న రైతులు మాత్రం సాగు మొదలు పెట్టారు. వీరిలో దాదాపు 30% మంది రైతులు నాట్లు కూడా పూర్తి చేశారు. చెరువులు, వాగులు, వర్షాన్ని నమ్ముకొని సాగు చేసే రైతులు మాత్రం ఇంకా సాగుకి సిద్ధం కాలేదు. నారుమళ్లు వేసినా వరి నాట్లు వేయలేదు. వర్షాలు లేకపోవడంతో పాటు గత వారం రోజులుగా జిల్లాలో వేడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంటల సాగు మొదలు పెట్టలేదు. తాజాగా కురుస్తున్న వర్షాలు రైతులను ఆదుకున్నాయంటున్నారు. ఈసారి పూర్తి పరంగా ఇప్పుడు వర్షాలు చాలా లేట్ అయిపోయిన కారణంగా ఇంత లేట్ వేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పోల్చుకుంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. గత నెల రోజుల నుంచి నారేసుకొని ఇంత పెద్దగా నారైపోయింది. ఇప్పటివరకు నారేసుకోలేదు. ఇవాళ వేసుకుంటున్నాం. రాత్రి వర్షాలు కురిసినాయి. కొంచెం జల్లులు కొంచెం ఎక్కువ కురవడంతో ఇవాళ వేసుకుంటాం వరినాట్లు. ఇంతకుముందు అయితే మంచిగా వేసుకున్నాము, టైంకి వేసుకున్నాము, టైం చూసుకున్నాము. ఈసారి చెరువులు నిండలేవు, ఏం లేవు. ఈ చిన్న జల్లులు పడ్డ దాంట్లో ఇప్పుడు ఈసారి పొలాలు వేసుకుంటున్నాము. బోర్లలో నీళ్లు వస్తాయా రావా అని చెప్పేసి అదో ఇంటెన్షన్ చాలా ఎక్కువైపోయింది. పడతాయా పడవా అని చెప్పేసి అనేది తెలియదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా బోధన్లో 8.54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని నందిపేట, మాక్లూర్, నవిపేట, మెండోరా, కమ్మర్పల్లి, వేల్పూర్, డిచ్పల్లి, దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో మంచి వర్షాలు కురిశాయి. తాజాగా పడుతున్న వర్షాలు తమకు ఉపయోగపడుతున్నాయని రైతులు అంటున్నారు. ఇప్పుడు పడ్డ వర్షాలకే మరి ఇంత నాటుకు నీళ్లకు అడ్జేస్తున్నాం. ఇన్ని రోజులు ముఖం పెట్టి చూసినాం. వర్షాలు లేక బాగా పరిశాన్ అయింది. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడట్లా. నిన్నటి నుంచి ఏడన్నా నీళ్ళు కనబడుతున్నాయి. ఇంతకుముందు ఎక్కడ చూసినా నీళ్ళే లేవు. ఒక్కొక్క మడికి వారం రోజులు వేసినా పారుడే లేదు. ఇప్పుడు ఈ వర్షాలకి నీళ్ళు అయితే ఉన్న పుట్టాలన్నా వేసుకుంటారు కదా, అదాని కొరకే ఎదురు చూస్తున్నాం. ఈ వర్షాలు ఇంకా 4-5 రోజులు మంచిగా కురిస్తే ఇక ఈ ఈతలన్నీ అడ్జేస్తామని అడ్జేస్తున్నాం. ఈ సీజన్లో మొదటిసారి పెద్ద వర్షం పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.